నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా ఏనో, దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు. కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతిని గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో మళ్ళీ వస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి ఉంటుంది, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్నిక కాబట్టాం. మన పరిధులు, పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరైతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉండిపోతుందని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు.